హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం లాంగ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. తమ్నైల్లో చూసారు కదా, అది ఏంటంటే మనకి లాంగ్ మోడల్లోకి వస్తుంది. పిల్లలకి కొత్తగా అప్పుడప్పుడు సరదాగా శారీస్ కట్టుకుందాము అని అనుకున్న టీనేజ్ పిల్లలకి బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక ఫ్యాన్సీ శారీస్కి చాలా అందంగా ఉంటుందండి. ప్లెయిన్ శారీస్కి కానీ అలా ఏమన్నా ఫ్యాన్సీ శారీస్ వాడినప్పుడు మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. ఇప్పుడైతే బాగా ట్రెండీలో ఉంది ఈ మోడల్. ఈ ప్రతి మోడల్ కూడా మనం నేర్చుకోవాలి. పిల్లలకైతే కనుక చక్కగా చాలా అందంగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలి అంటే కనుక లైనింగ్ అయితే కనుక మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా 1.5 మీటర్ అన్నది మీకు లైనింగ్ పడుతుందండి. డౌట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పొడవు కావాలనుకున్న వాళ్ళు 1.5 మీటర్ కూడా తీసేసుకోవచ్చు. అలాగే దానిలో ఏమన్నా కటింగ్ చేసుకుంటే కనుక మీరు బ్లౌజ్ పీస్లు 1 మీటర్ తీసుకుంటే సరిపోద్ది. 1 మీటర్ అంటే 1.5 మీటర్ తీసుకోండి. ఇంకెక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. 1.5 మీటర్ ఎక్కువ తీసుకుంటే మీకు ఇంక డౌట్ అన్నది ఉండదు. సరేనండి, నా దగ్గర అయితే కనుక 75 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, అవి సేమ్ కలర్వి 2 ఉన్నాయి. అవి 2 నేను తీసేసుకున్నాను. సరే, మామూలుగా అయితే ఒక పీసు ఒక బ్లౌజ్ అవుతుంది, కానీ ఎల్బో హ్యాండ్స్కి తగ్గుతుంది అని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాను. అలాగే లైనింగ్ కూడాని నా దగ్గర 1 మీటర్ లైనింగ్లు ఈ బ్రౌన్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి. అందుకని 2 పీసులు నేను ఇక్కడ వాడుతున్నాను. మీరు ఏకండగా తీసుకున్నప్పుడు 1.5 మీటర్ తీసుకోండి. సరేనండి, ఇప్పుడు సైజు చూద్దాం. చెస్ట్ లూజు నేను 38 సైజు బ్లౌజ్కి నేను కటింగ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ బ్లౌజు చెస్ట్ లూజ్ మీద 38 అంటే కనుక 40కి కటింగ్ చేయాలి. ఒక 2 నెంబర్లు ఒక సైజు పెంచుకోవాలి. 36 ఉన్న 38, 38 ఉన్న 40, 40 సైజు ఉన్న 42, 42 సైజు ఉన్న 44, అలా అర్థమైంది కదండి. ఒక 2 నెంబర్లు యాడ్ చేయాలి. అప్పుడే మనకి ఇది కొద్దిగా లూజ్గా, అంటే మనకి బాడీకి పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినట్టుగా పెడితే టైట్ అయిపోద్ది. సరేనండి, నడుం దగ్గరికి మనకి బ్లౌజ్ నడుము ఎంతో అంత తీసుకోవచ్చు. నాకు 32 ఇంచీలు. ఒక ఇంచు మనం కొద్దిగా లూజ్ పెట్టుకున్నా సరే పర్వాలేదు. సరేనండి, ఇంకా ఇక్కడి నుంచి హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి పొడవు ఎంత తీసుకోవాలి, ఫస్ట్ పొడవు చూద్దాం. పొడవు ఎంత తీసుకోవాలంటే భుజం దగ్గర నుంచి ఒకసారి ఇంచీ టేప్ పెట్టుకుని, మీరు మనం పెట్టికోట్ కట్టుకుంటాం చూసారా, కరెక్ట్గా అక్కడ వరకు వస్తే మనకి సరిపోద్ది. సరేనండి, ఇంచీ టేప్ తీసుకుని ఇంచీ టేప్ తీసుకోండి. తీసుకుని భుజం దగ్గర నుంచి చెస్ట్ మీదుగా పెట్టుకుంటూ మనకి పెట్టికోట్ ఎక్కడి వరకు అయితే మీరు కట్టుకున్నారో కరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు మీరు చూసుకోండి. సరేనండి, నేనైతే కనుక 19 ఇంచులకి తీస్తున్నాను. అలాగని చెప్పేసి మరీ ఓవర్గా కిందకి పెట్టేసుకున్నా సరే బాగోదు. సరేనండి, ఇక్కడ పొడవు ఎక్కడి వరకు అయితే మీరు తీసుకున్నారో ఇంచీ టేప్తోని, సరేనండి, అక్కడ లూజ్ ఎంత ఉందనేది తీసుకోండి. మీకు అంతకీ డౌట్ ఉంటే కనుక మీరు చెస్ట్ లూజు ఇది ఎంత అయితే తీసుకున్నారో దానికి 2 ఇంచులు తగ్గించుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇక్కడ నుంచి నేను అంటే ఇప్పుడు ఇక్కడ 38 కాబట్టి నేను హిప్ దగ్గర 36 తీసుకుంటున్నాను. నేను కొలిచానండి, మీరు కొలుచుకొని తీసుకోండి. సరే, నేను ఎంతవరకు అయితే పొడవు కావాలని ఇంచీ టేప్తో పెట్టి చూసారో అక్కడ నడుము లూజ్ ఎంత ఉందన్నది చూసుకోండి. సరేనా, ఇప్పుడు లెంత్ 19 ఇంచీలు అంటే 1 ఇంచు మనం ఖర్చులకి కలుపుకుని 20 ఇంచుల దగ్గరికి మనం పొడవు తీసుకోవాలి. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 20 ఇంచుల దగ్గరికి నేను ఒక మార్కింగ్ చేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేశాను. ఇలా ఇప్పుడు 20 ఇంచులు పొడవు కావాలని అనుకున్నప్పుడు లైనింగ్ని 1.5 మీటర్ తీసేసుకున్నారంటే ఎల్బో హ్యాండ్ వరకు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మోడల్స్ కటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్లాతే తీసుకోండి. సరేనా, తర్వాత తగ్గిందంటే సేమ్ మ్యాచింగ్లు మళ్ళీ దొరకవు. అలాగే ఒరిజినల్ పీస్ కూడా మీరు పన్నా ఎక్కువగా ఉంటే 1.5 సరిపోద్ది, లేదనుకుంటే 1.5 తీసేసుకోండి. సరేనండి, ఎందుకంటే లాంగ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎలా పెడతామంటే మనకి బాడీ మెజర్మెంట్స్ రూల్ అయితే కనుక షోల్డర్కి ఆ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు కొలత ఎంత అన్నది చూసుకుంటారు. దానికి సపోజ్ ఇక్కడ 16 ఇంచీలు షోల్డర్ వచ్చిందనుకోండి, 16లో సగం ఎంత, 8 ఇంచీలు. దీనికి 1 ఇంచు తగ్గించి 7.5 ఇంచులకి షోల్డర్ పెట్టుకోవాలి. అంటే మీ షోల్డర్ ఎంత అయితే ఉందో దానికి సగం చేసి ఒక 1 ఇంచు తగ్గించి షోల్డర్ పెట్టుకుంటే
సరిపోద్ది. లేదండి మీకు షోల్డర్ కొలవడం రావటం లేదు అని అనుకున్న వాళ్ళకి చూడండి 34 సైజ్ వరకు, అంటే చెస్ట్ లూజు 34 వరకు 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇంకా 36 నుంచి ఇంకా 42 వరకు కూడా 7.5 పెట్టండి, 7.5 ఇంచులు పెట్టండి. ఇంకా అక్కడి నుంచి 44 నుంచి ఇంకా చెస్ట్ లూజ్ ఇంకా ఫుల్ సైజుకి వచ్చేటప్పటికి 8 ఇంచులు షోల్డరు పెట్టేసుకోవాలి. సరేనండి, ఎక్కువగా 7.5 ఇంచులే ఉంటుంది. ఇక్కడ నేను మనకి 40 సైజులోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ 7.5 ఇంచులకి షోల్డర్ ఎంతైతే పెట్టామో సేమ్ చంకదింపు కూడా 7.5 ఇంచుల దగ్గరికి పెట్టాలి. ఇక్కడికి ఇటువైపు కూడా ఇక్కడ 7.5 ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అలా అయితే మీకు వెడల్పు పొడవు కరెక్ట్గా వస్తాయి. సరేనండి, 7.5 ఇంచులకి షోల్డర్ కూడా పెట్టాం. అలాగే ఇక్కడికి కొద్దిగా దూరంగా కూడా మనం ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ ఒక లైన్ మార్క్ చేయండి. మార్క్ చేసి కరెక్ట్గా 1 ఇంచుకి మాత్రమే షేప్ తీసుకోవాలి. సరేనా, ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇలా షేప్ ఇచ్చుకోండి. తర్వాత మనకి ఇది చెస్ట్ లూజు 40 అనుకున్నాం కదా, 40లోని సగం అంటే 4వ వంతు 10 ఇంచీలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనా, ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇక్కడి నుంచి పైనుంచి కరెక్ట్గాని ఒక 14 ఇంచీల దగ్గర చేసి ఇలాగ ఒక లైన్ గీసుకోండి. ఇటువైపు ఇక్కడ గీస్తే ఇలా చాలు. సరేనా, 14 ఇంచుల దగ్గర చేసి ఈ నడుము కొలత పెట్టేసుకోవాలి. ఇక్కడ నడుము మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ నడుము మార్కింగ్ దగ్గరికి నడుములో 4వ వంతుకి 1 ఇంచు కలుపుకునే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి నడుము డాట్స్ అన్నవి వస్తాయి. అంటే 32లోని 4వ వంతు అన్నది 8 ఇంచులు. 8 ఇంచులకి 1 ఇంచు కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక్కడికి 9 ఇంచులు. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ లాస్ట్ని హిప్ దగ్గర చేసి మనకి ఈ హిప్ కొలత ఉంది కదా 36 ఇంచులు, ఈ మార్కింగ్ అన్నది తీసుకోవాలి. ఈ 36లోని 4వ వంతు 18, అంటే సగం 18, 18లో సగం 9 ఇంచులు. ఈ 9కి మళ్ళీ 1 ఇంచు కలుపుకొని 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి. సరేనా, ఇక్కడ ఈ నడుము కొలతకి 1 ఇంచు మనం డాట్ కోసం కలిపాము. అలాగే ఇక్కడ కూడా నడుము కొలతకి డాటు కలిపాం. క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి తర్వాత మనం ట్రిమ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు మాత్రం క్లాత్ని తగ్గించకూడదు. అలాగే 2 ఇంచులు ఖర్చులకి. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపితే ఇది మనకి ఫిట్టింగ్ లైన్. ఇదేమో ఖర్చులు, ఈ 2 ఇంచీల ఖర్చులు. సరేనండి, ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి కనీసం ఒక 4.5 ఇంచీల కన్నా మార్కింగ్ చేసుకోండి. సరేనా, ఇది బోట్ నెక్ కాదండి కాబట్టి 4 లేదా 4.5 ఇంచీల వరకు మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. నెక్ అన్నది దూరంగా ఉండే కన్నా కొద్ది దగ్గరగా ఉంటేనే దీనికి బాగుంటుంది. సరేనా, 4 ఇంచుల దగ్గరికి 4 లేదా 4.5 అంతే. చిన్న సైజుల వాళ్ళు ఒక 36, 38 వరకు 4 ఇంచులకి చేసుకోండి. మిగతా వాళ్ళందరూ 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఒకే రకంగా మీరు నెక్ అన్నది తీసేసుకోవచ్చు. సరేనండి, ఇక్కడి నుంచి ఇలాగా ఒక 3.5 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. మరీ మెడకి పట్టేసినట్టు కాకుండా కొద్దిగా డౌన్కి వచ్చి తర్వాత మనం ఏదైనా సరే జ్యువెలరీ వేసుకుంటే మనకి అందంగా ఉంటుంది. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా ఈ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ హుక్కులు వేసుకుందాము అనుకుంటే బ్యాక్ సైడ్ హుక్స్ వేసుకోవచ్చు. ఫ్రంట్ వైపు హుక్కులు కావాలనుకుంటే ఫ్రంట్ వైపు కూడా వేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే బ్యాక్ సైడ్ వేసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా చూసారు కదా, నాకు 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఇక్కడ నాకు పొడవు తక్కువ వచ్చింది.
ఇది నాకు ఎల్బో హ్యాండ్కి సరిపోద్ది. సరేనండి, మీరు మాత్రం 1.5 మీటర్ ఏకండ్గా తాన్లో తీసేసుకోండి. నా దగ్గర ఏంటంటే క్లాతులు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెందుకు వేస్ట్ చేసుకోవడం అని నేను 2 మీటర్లు 2 పీసులు తీసేసుకున్నాను. సరేనా, ఇప్పుడు ఇంతవరకు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇలా పెట్టి సేమ్ కటింగ్ చేసేసుకోండి. అంటే కటింగ్ అంటే ఫస్ట్ మార్కింగ్ చేయండి, లోతు కట్ట ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా మళ్ళీ మార్కింగ్ చేసేయండి. ఇలా రౌండ్ అంతా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇలా వేలతో నొక్కిపెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకోండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ ఇలా చూసుకోండి. 7.5 ఇంచులు కరెక్ట్గా చూసారు కదా, సరిపోయింది మనకి. ఇలా ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిసేటట్టుగా ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఒక 30 ఇంచ్ అన్నా సరే ఇలా ముందుకు వచ్చేటట్టు మార్కింగ్ చేసి ఈ లైన్కి ఇలా ముందుకు రండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం ఏం తేడా చేయకూడదు. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా వస్తుంది, ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు 1 ఇంచుకి ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు చూసారు కదా ఎంత అందంగా మనకి లోతు అనేది వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా నడుము దగ్గర ఉన్న మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇది 2 ఇంచీలు, ఇది 2 ఇంచీలు మార్కింగ్లో. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలా, ఇక్కడ నుంచి ఇది ఇలా, ఇది 2 ఇంచీలు ఖర్చులు మార్కింగ్ అనమాట. ఇప్పుడు మెడ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ వైపు అంతే. ఇంక ఏమీ కూడా మీరు డాట్స్ కోసమని అదని ఇదని మీరు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా మోడల్ అనమాట. ఇది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఈ లోతుకి ఇలా కటింగ్ చేయడమే. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎప్పుడు కూడా ఇలా F1 రాసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే చూసారు కదా పర్ఫెక్ట్గా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర మనం ఇక్కడ అంటే ఈ చంక భాగం దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది మనం డౌన్ చేయాలి. ఎక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఈ మెడ వెడల్పు దగ్గరికి ఇలా క్రాస్గా దీనికి ఇలా తీసుకురావాలి. సరేనండి, ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ ఆర్మ్ రౌండ్ని ఒకసారి ఇలా కొలుచుకోండి. 10.5 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకుని 9.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ కదా, ఇది ఇక్కడికి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇలా మనం ఎప్పుడూ కూడా ఎల్బో హ్యాండ్స్ ఎలా అయితే తీస్తారో సేమ్ అదే రకంగా తీసేసుకోండి. నాకైతే ఎలాగ క్లాత్ అన్నది నాకు ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ పీస్ అన్నది ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను కదా ఈ లైనింగ్లో, ఇక్కడ నుంచి నాకు ఎలాగ క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మీద ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్కి అసలు ఎక్కడ జాయింట్లు లేకుండా వచ్చేస్తుంది. సరేనా, 4 మడతలు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లైన్ ఏమైనా స్ట్రైట్గా లేకపోతే కనుక ట్రిమ్ చేసుకోండి. మనకి నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్ మీకు తెలుసు కదా, సేమ్ అదే రకంగా ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9.5 ఇంచులకి ఇలాగ ఒక మార్కింగ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ జాయింట్లు లేకుండా చక్కగా ఎల్బో హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు 4 మడతలు వేస్తే ఒకవైపు జాయింట్ వస్తుంది. ఎప్పుడు ఎలా అయితే మీరు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటారో సేమ్ మెథడ్. సరేనండి, నాకైతే 10 ఇంచులు పొడవు కావాలి. దానికి 1 ఇంచు కలుపుకొని 11 ఇంచులకి కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుంటున్నాం. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాం. ఇక్కడ పొడవు మార్కింగ్ ఇలా కలిపేయాలనుకుంటే కలిపేసుకోవచ్చు, ఇలా కలిపేయండి. తర్వాత ఇక్కడ 3.5 ఇంచులు చంకదింపు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచులు ఇలా ఖర్చులకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇలా మీకు షేప్ వచ్చేస్తుంది. బ్లౌజ్కి అండ్ మనకి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోండి. నాకైతే కనుక 5.5 ఇంచులు. సరేనా, దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. మీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఇది కటింగ్ చేసేస్తే చక్కగా మీకు ఎల్బో హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి.
చూసారు కదా, ఈ బ్లౌజ్ ఎంత సింపుల్గా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ పీస్ దగ్గర ఫోల్డింగ్ చక్కగా ఇది చూసారు కదా ఇలా ఉంది. ఇక్కడ నుంచి నేను కోరంచులు ఇలా నిలువుగా ఇలాగ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుందా లేదా వెడల్పు అన్నది చూసుకుని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి కటింగ్ చేసేసుకోవడమే. ఇది చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ ఇలా పెట్టండి. పర్ఫెక్ట్గా నాకు ఈ లూజ్ కూడా సరిపోయింది. చాలా తక్కువ ముక్కలు అనమాట, 70 సెంటీమీటర్ ముక్కలు అనమాట ఇవి. ఇది చూసారు కదా, ఒక బ్లౌజ్ పీస్ పర్ఫెక్ట్గా ఫ్రంట్కి బ్యాక్కి మాత్రమే వచ్చింది. ఇప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. దీనికి ఎల్బో హ్యాండ్స్ అంటే ఇంచుమించులోని 1.5 మీటర్లు అన్నది పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. నేను ఇలా 4 మడతలు ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇదిలా హ్యాండ్ తీసేసుకుంటున్నాను. ఇది చూసారు కదండి, ఈ రకంగా మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది అయిపోయింది. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లైనింగ్ అయితే నేను అటాచ్ చేస్తానండి. ఇప్పుడు మనం లైనింగ్ వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా 2 ఇంచులు వెడల్పుని మనం లైనింగ్ క్లాత్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు ఈ బ్లౌజ్ అంచుకి నడుం దగ్గర అంచుకు పెట్టి ఇలా ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోవాలి. నార్మల్గా మన బ్లౌజులకి ఎలా వేస్తామో సేమ్ అదే రకంగా ఇలా మళ్ళీ తిప్పి ఇక్కడ పైనుంచి లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఇలా వెనక్కి తిప్పి 5వ నెంబర్ కుట్టు అన్నది మనం ఇలా మధ్యలో వేస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పేసుకోవచ్చు. అలాగే సేమ్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ టు సేమ్ అలాగే హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోండి, సరేనా. దాని తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లోని బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ కోసం అని చెప్పేసి మనం 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా మార్జిన్కి ఉంచాం. నడుంకి ఎలా అయితే ఉంచుతాం సేమ్ అలాగే. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత డాట్స్ మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే ఇక్కడ చూసే పైనుంచి ఇలాగా ఒక 10 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి, సరేనా. ఒక లైన్ మార్క్ చేయండి. అంటే అంతవరకు డాట్ అనేది వస్తే చెస్ట్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా చూసారు కదా 3 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేయండి. దాని తర్వాత ఇంకొక ఇంచుకి మార్క్ చేయండి. ఎందుకంటే 1 ఇంచు కదా మన మార్జిన్ మార్కింగ్కి డాట్ కోసం. సేమ్ అది కింద కూడా రెండో వైపు కూడా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ఇలా వెనక్కి తిప్పేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసేయండి. తర్వాత 1 ఇంచుకి, సరేనా. ఇటువైపు కూడా పైనుంచి 10 ఇంచుల దగ్గర ఒక లైన్ అన్నది ఇలా జస్ట్ ఇలా మార్కింగ్ చేయండి. ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఈ 2 మార్కింగ్లు కలిపితే 1 ఇంచు వెడల్పుని అంటే 6 ఇంచు మార్జిన్తో మీకు ఇలా వస్తుంది అనమాట. ఫోల్డ్ చేయండి. ఆ 2 మార్కింగ్లు స్ట్రైట్గానే వచ్చేటట్టు చూసుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ 10 ఇంచుల వరకు చూసారు, మనం 10 ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా పైనుంచి, అంతవరకు మనం డాట్ వేయాలి. అలా వేయాలంటే ఈ 10 ఇంచుల మార్కింగ్ నుంచి కిందకి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టండి. అప్పుడు ఈ 1/2 ఇంచ్ అన్నది 4 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చేసి అక్కడి నుంచి ఇలా తీసుకురండి. అర్థమైంది కదా. ఈ 10 ఇంచుల నుంచి కిందకి 4 ఇంచుల దగ్గర చేసి కింద నుంచి ఆ 4 ఇంచుల వరకు కూడా స్ట్రైట్గా వచ్చి అక్కడ కంటిన్యూస్గా ఇలా క్రాస్గా వచ్చి ఇక్కడ కలిపేసుకోవాలి. అలా అయితే మీకు నడుము దగ్గర చూసారా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, సరేనండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ 1 ఇంచ్కి ఈ 2 మార్కింగ్ కలిపి ఇలా ఫోల్డ్ చేసామా. ఇప్పుడు పైన 10 ఇంచులు మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి 4 ఇంచులు మార్క్ చేయండి. అప్పుడు ఈ 1/2 ఇంచ్ అన్నది ఇలా స్ట్రైట్గా తీసి తర్వాత ఇక్కడికి డాట్ లాగా ఇలా మార్క్ చేయండి. చాలా సింపుల్ అనమాట. ఇలా కంటిన్యూస్గా వచ్చేయాలి, అలాగని చెప్పేసి కోణం వచ్చినట్టుగా రాకూడదు. చూసారా, ఈ రకంగా ఫినిషింగ్ వస్తే చెస్ట్ పాయింట్ దగ్గర మీకు ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత ఇది బ్యాక్ పార్ట్కి నార్మల్గా డాట్ వేసేసుకోండి. ఈ ఖర్చుల దగ్గరికి ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా తీసి ఈ సెంటర్ దగ్గర చేసి 6 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి 6 ఇంచ్ మార్జిన్తో డాట్ స్టిచ్ చేసుకుంటాం,
సరేనండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి లోపల వైపుకి అరేంజ్కి మార్క్ చేసి కింద నుంచి కనీసం ఒక 8 ఇంచీలన్నా సరే డాట్ పొడవు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది లాంగ్ బ్లౌజ్ కదా, 8 లేదా 9 ఇంచుల వరకు కూడా మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు. నేను 8 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇదిలా కలిపేసి స్టిచ్ చేయడమే. ఈ అరేంజ్ మార్జిన్ దగ్గర లాక్ చేయండి. నెమ్మదిగా 8 ఇంచుల దగ్గరికి ఇలా సన్నంగా వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా ఈ డాట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అన్న చేయండి. మనం మార్కింగ్ పెట్టిన దగ్గర ఆరెంజ్ ఏమో మార్జిన్ తీసుకోండి, 8 ఇంచులు పొడవు తీసుకోండి. సరేనా. ఈ డాట్ ఏంటంటే మనకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం కానీ ఇది ఫుల్ షోల్డర్ కాబట్టి అసలు షోల్డర్ జారే ప్రసక్తే లేదు ఈ మోడల్లోనే. సరేనండి. ఇక్కడ అరేంజ్ మనం మార్జిన్ తీసుకున్నాము. అలాగే 8 ఇంచులు ఇక్కడ నుంచి ఇలాగా 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి ఇది ఇలా ఇక్కడికి ఇలాగా కలిపేయండి. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా అరేంజ్ దగ్గరికి ఇలా లాక్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ సన్నంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్ చేసేయండి. సరేనండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని హుక్కులు వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ కూడా ఉంటుంది లైనింగ్, అక్కడ ఇలా కటింగ్ చేసేయండి. సెంటర్కి కట్ చేసేయండి. ఇప్పుడు ఆప్షన్ మీ ఇష్టం అనమాట. ఫ్రంట్ వైపు హుక్కులు కావాలంటే ఫ్రంట్ వైపు కట్ చేయండి, బ్యాక్ వైపు కావాలంటే బ్యాక్ కటింగ్ చేసేయండి. ఇప్పుడు కటింగ్ చేసింది ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒరిజినల్ లైనింగ్ ఒక్కసారి స్టిచ్ చేసేయండి. ఫ్రంట్ వైపు అయితే కనుక ఏకండిగా ఉన్నప్పటికీ మనకి షేప్ అన్నది లోపల ఇన్నర్ వేసుకునేటట్టుకి మంచి బాగా వస్తుంది అనమాట. సరేనండి. హుక్ బెల్ట్కి 2 ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చేసిన అంచులు ఉన్నాయి చూసారా, అది అంచుకు పెట్టి ఒక అరేంజ్ అటువైపుకి ఫోల్డ్ చేసి అంచుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ మొత్తం ఈ హుక్ బెల్ట్ని వెనక్కి ఇలా తిప్పేసి ఫోల్డింగ్ అంచంటే ఒక స్టిచ్ చేస్తే సింపుల్ మెథడ్లోని మీకు హుక్ బెల్ట్ అన్నది రెడీ అయిపోద్ది. తర్వాత ఇలాగ అడ్డుగా మీద కూడా ఒక స్టిచ్ వేసేయండి. సరేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా. దాని తర్వాత ఐ బెల్ట్కి ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్ తీసుకోండి. పొడవు సరిపోకపోతే కనుక జాయింట్లు చేయండి. నేనైతే ఇలా జాయింట్లు వేసాను. ఫోల్డింగ్ అయిన తర్వాత 2 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఇలా కింద పెట్టి పైన ఒక అరించన్న ఎక్స్ట్రాగా ఉంచి అప్పుడు ఈ పాదం ఖర్చు వెడల్పు నుంచి 2 అంచులు కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కింద వరకు ఇలా వచ్చేయండి. ఇలా కింద వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అరేంజ్ ఉంచి మిగతాది ఈ ఐ బెల్ట్ని కటింగ్ చేసి తీసేయండి. తర్వాత ఈ ఐ బెల్ట్ అంచుని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేస్తే నీట్గా మనకి కుట్టు అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు కుట్టు మీదకి ఐ బెల్ట్ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంచంటే ఒక స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేయండి. దీనివల్ల ఏంటంటే ఐ బెల్ట్ అనేది మీకు ఫినిషింగ్గా వస్తుంది. ఐ బెల్ట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ పీస్తోనే వేసుకోవాలి. ఇలా చివరి వరకు ఈ చివరి అంచు నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత హుక్ బెల్ట్ ఇలా ఐ బెల్ట్ మీద ఎలా పెట్టి కరెక్ట్గా నెక్ అంచు ఎక్కడి వరకు ఉందో ఇలా చూసుకుని కరెక్ట్గా అక్కడికి కటింగ్ చేసేయండి. ఫినిషింగ్ బాగుంటుంది. సరేనా. ఇప్పుడు దీని మీదకి ఇలాగే ఉంచి బ్యాక్ పార్ట్ని తీసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని కరెక్ట్గా అరేంజ్ మార్జిన్తో స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేసేయండి. కటింగ్ చేసేటప్పుడు మనం ఎలాగ షోల్డర్ డౌన్ చేసాం కాబట్టి ఇంక ఏ డౌన్లో చేయాల్సిన అవసరం లేదు. ఇలా అరేంజ్ మార్జిన్తో స్టిచ్ చేసేయండి. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మెడకి హెమ్మింగ్ బెల్ట్కి నేను 1.5 ఇంచు తీసుకున్నాను. సరేనా. నార్మల్ నెక్ హెమ్మింగ్ బెల్ట్ వేసినట్టు వేసుకోవచ్చు, లేదనుకుంటే నేను ఇప్పుడు చూపించిన పద్ధతిలో కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఈ హెమ్మింగ్ బెల్ట్ని క్రాస్ కటింగే చేసుకోవాలి. క్రాస్ ముక్కలే తీయాలి. ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచుల్ని సేమ్ ఒక అరేంజ్ అన్నది ఇలాగా ఐ బెల్ట్కి ఫోల్డ్ చేసి హుక్ బెల్ట్కి కానీ ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ బెల్ట్ కూడా ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి వెనక్కి అలా తిప్పేసి ఇంకే ఫోల్డింగ్లో అవసరం లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ అన్నది చేసేసుకోవచ్చు. మిషన్ కుట్టు వేయాలనుకున్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అరేంజ్ ఉంచి కట్ చేసి అరేంజ్ని ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కూడా నెక్కి కటింగ్స్ పెట్టండి. ఇలా మనం ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ బెల్ట్ వేసినప్పుడు ఇలా కట్స్ అన్నవి కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి నీట్గా మీరు చేతికుట్లు వేసుకుంటారు అంటే చేతికుట్లు ఇలా వేసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ బ్రోకెట్ కాబట్టి డిజైన్ ఉన్న క్లాత్లకి ఇలాంటి క్లాత్లకి అయితే కనుక మిషన్ కుట్టేసినా సరే ఏమీ కనిపించదు. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ప్లెయిన్ బ్లౌజులు పల్చగా ఉన్న బ్లౌజులు అయితే కనుక చేతికుట్లు వేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ని ఇలా లోపల వైపుకి ఇలా మడిచి చక్కగా
చేతి కుట్లు వేసుకోవడమే. నేనైతే మిషన్ కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడ నాకు నెక్ అన్నది ఫినిష్ అయిపోయింది. సరేనా? ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్. హ్యాండ్ ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ లోపల ఉండేటట్టు పెట్టుకుని లైనింగ్ బయట వైపు పెట్టుకుని ఎప్పుడు లోతు ఎలా తీసుకుంటామో అలా తీసుకోండి. సెంటర్ నుంచి 2 ఇంచీలు, అటువైపు ఖర్చుల 2 ఇంచీలు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్లోని 6 ఇంచ్ అన్నది డౌన్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా మనం షేప్ తీసుకుని కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసేసి ఒక చిన్న కట్టు పెట్టి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీసు ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒక్క కుట్టు ఇలా వేసేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ని ఇలా పెట్టండి. ఇప్పుడు లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి. చూసుకుని ముందుకి ఇలాగ 2 అంచులు కలిపి ఇలా నీట్గా కొలుచుకుంటూ వెళ్ళండి. అక్కడి నుంచి చక్కగా పాదం మార్జిన్ కన్నా ఇంకో కొద్దిగా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ వదిలి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా? ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ స్టిచ్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నారు అంటే కనుక నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ అయిన తర్వాత హ్యాండ్ స్టిచ్ చేయలేం కాబట్టి డబుల్ స్టిచ్ చేసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటట్టుకి చాలా ఈజీ అండి. ఇది లాంగ్ బ్లౌజ్కి ఆల్రెడీ మార్కింగ్లు ఉంటాయి కదా. ఇలా హ్యాండ్ని కరెక్ట్గా ఇలాగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసేటప్పుడు ఎంతకి మార్కింగ్ చేసామో అది మార్కింగ్ పెట్టండి. 5.5. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులు కదా. ఒకవేళ లైన్ లేకపోతే కనుక చంక భాగం దగ్గర నుంచి 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇలా చంక భాగం దగ్గరికి హ్యాండ్ నుంచి కలపాలి. ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ దగ్గర 2 ఇంచులు చూసారా. ఖర్చులు మనం 2 ఇంచులే కదా, కింద నుంచి కూడా 2 ఇంచులు. ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ ఉంది. లేదనుకుంటే సేమ్ అదే మార్కింగ్ని మనం లైన్ మార్కింగ్ చేసేసుకుంటాం. చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచులు, అలాగే నడుము భాగం దగ్గర నుంచి 2 ఇంచులు, చివరి నుంచి 2 ఇంచులు చూసుకుని లైన్లు గీసేసుకోవడమే. కానీ లైనింగ్కి ఎలాగా మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇటువైపు సరిపోయింది. అలాగే పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రాగా వేసేసుకోండి. ఇది ఇటువైపు నుంచే 2 ఖర్చులు వేసినప్పుడు ఇక్కడ నడుము దగ్గర చూసారు కట్ట పెట్టండి ఖర్చులన్నీ వేసేసిన తర్వాత. అలా అయితే మీకు ఫినిషింగ్ నడుము దగ్గర బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా చూపిస్తాను. హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయండి 5.5 ఇంచీలు. తర్వాత చంక కుట్టు దగ్గర నుంచి అంచు దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేయండి. చూసారు ఇటువైపు కూడా మనకి మార్కింగ్ అన్నది వచ్చింది. నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తే మార్కింగ్ ఉంటుంది. మార్కింగ్ లేకపోయినా అంచుల దగ్గర నుంచి 2 ఇంచులు కొలుచుకొని లైన్ గీసేసుకుంటాం. ఎందుకు అంటే ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్లు కానీ షేపులు కానీ ఎక్కువ ఇవ్వం కాబట్టి మనకి ఎక్కడ వేస్ట్గా ఏది వెళ్ళదనమాట. కాబట్టి ఈ సైడ్ అంచులు సేమ్ అదే 2 ఇంచుల మార్జిన్ మీకు ఉండిపోద్ది. ఇక్కడ మాత్రం కంపల్సరీగా కట్స్ పెట్టండి. ఇప్పుడు మార్జిన్ వేసేసి 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకుని చూసి బాగుంటే అప్పుడు సరిపోతే అప్పుడు కట్స్ పెట్టండి. సరేనా? చూసారు కదా ఫినిషింగ్ అన్నది ఎలా వస్తుంది. నీట్గా చంక కుట్లు 2 కూడా ప్లస్ మార్క్ వచ్చాయి. ఇప్పుడు ఇది చూడడానికి ఇలాగా ఏదో చిన్నపిల్లల లాంగ్ బ్లౌజ్లా ఉంటుంది. వేసుకుని చక్కగా శారీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. అఫీషియల్ లుక్ వస్తుందండి. థంబ్నెయిల్లో చూసారు కదా సేమ్ అదే లుక్ అన్నది వస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.